నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఎంతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఆయన పని కన్నా దేవునిలో నిమగ్నమయ్యారు. రోజుకో రంగు బట్టలు వేస్తున్నారు, దుర్గమ్మ తల్లి మెట్లు గడుగుతున్నారు, తిరుపతి లడ్డు గురించి దీక్ష చేపట్టారు. అసలు ఆయన రాజకీయ నాయకుడా లేకపోతే ఒక పనోడాన్ని బయట పెద్ద చర్చ జరుగుతుంది. సో దాని మీద మీరేమంటారు? ఏమండి, ట్రోలింగ్ చేయడం ఏముందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనం ఊహించిన దానికన్నా పద్ధతిగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు సాధారణంగా ఎవరు అనుకునేవారు, అతని ఆవేశం కావేశం ఇవన్నీ చూసి రాజకీయ నాయకుడిగా పనికిరాడినా అని చెప్పేసి అన్నారు. చాలా మంది కంటే బాధ్యతగా పనిచేస్తున్నాడు. ఆ ప్రభుత్వం వీళ్ళిద్దరికి ఈ వేదన వచ్చేది అన్నాళ్ళు నిలబడదాం అనుకున్నారు. కానీ ఎక్కడన్నా సరే ఒకళ్ళకొకళ్ళ ఆ తొమ్మజిగిరిటి వాళ్ళు అంటించేసుకున్నారు అలా ఒకళ్ళనొకళ్ళు. అంతేకాకుండా ఒక హిందూ జీవన విధానం, హిందువుల మనోభావాలకు సంబంధించి కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి అపచారం జరిగింది, లడ్డూలో కల్తీ జరిగింది అనేటువంటి విషయం ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులకి మనోభావాలు గాయపడిపోయినాయి. అపచారం జరిగిపోయింది అనేటువంటి బాధ వచ్చింది అందరికీ, మనోవ్యాకులత వచ్చేసింది. అప్పుడు ఈయన తన బాధ్యతగా నేను ప్రాయశ్చిత్తం చేసుకున్నాను అంటున్నాడు. వాళ్ళు ఎలాగ చేయరు, వాళ్ళు బుద్ధి లేదు, అతను ఈయన చేసుకుంటాడు వాళ్ళ తరపుని. ప్రజాప్రతినిధి, ఆయన మంత్రి కదా, డిప్యూటీ సీఎం కదా. అవును, ఆయన ఎందుకు తప్పు పడతామండి, ట్రోలింగ్ చేయటం ఏంటి? ఇప్పుడు ఆయన దుర్గమ్మ గుడి వెళ్తున్నాడు, మెట్లు కడిగేసి వెళ్ళాడు, తప్ప మెట్లు కడుగుతూనే తప్ప. సరే, ఆ పూజలో దీక్షలో ఉన్నప్పుడు ఆ కాషాయ అంబరదారిగా ఉండటం తప్ప. అంటే రోజుకో డ్రెస్ వేస్తున్నారు కదా, ఒకనాడు పసుపు చేసాడు, ఒకనాడు రెడ్ కలర్ వేసాడు, కెమెరాలో ఇంకో రంగు కనిపించవచ్చు, తప్పే ఉంది. అది ఎవరికైనా హానా? ఇప్పుడు మీరు ఎవరికన్నా మీ చర్యల వల్ల, మీ చేష్టల వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందనుకోండి, అది తప్పనొచ్చు. ఆయన ఏం బట్టలు ధరిస్తే మనకి తప్పండి? తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల దేవుణ్ణి ఆ ప్రాయశ్చిత్తం ముగించి దీక్ష ముగించాడు, స్వామివారు నడిచెక్కుతాడు, నడిచెక్కాడు. అక్కడ ప్రాయశ్చిత్తం ఆ దీక్ష విరమించాడు. ఆ తప్పి అలాగవద్ది. దానికి ఆయన ఎక్కలేకపోయాడు, ఆయాసం వచ్చింది. ఆయాసం అవుతుంది, ఎక్కలు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంగిని కొబ్బరికాయ కొట్టలేడు, పీఠమే కూర్చుంటాడు, దేవుడి దగ్గర పూజ చేయించుకుంటాడు, గుడి సెట్టింగ్ చేయించుకుంటాడు. నిన్న కాక మొన్న గుడి నేను నడిచెక్కుతానని అబ్బాయి తూచి అన్నాడు. అవును, తర్వాత మళ్ళీ రోడ్డు మార్గాన్ని వెళ్తాడు, మళ్ళీ అది తూచి అన్నాడు. డిక్లరేషన్ ఇవ్వడం నీకు రోగమా? లేదు, ఇప్పుడు నేను వెళ్ళని చెప్పాలి, నేను క్రిస్టియన్ని, నేను చెప్పను. క్రిస్టియన్ అదే అనుమానం ఉంది. మొహమ్మద్ అని చెప్పాలి, భయమే ఉందండి. ఇప్పుడు ఈ దేశంలో ఎవడు ఏ మతాన్నైనా ఆచరించవచ్చు. నువ్వు ఎదట మతాలను కించపరిచినంత వరకు నీకు తప్పే లేదు, తప్పే ఉందండి. దాంట్లో ఎంతమంది క్రైస్తవులు లేరు? ఇప్పుడు మనం ఏమన్నా కాదంటాం, మనం అందరం కలిసిమెలిసే కదా ఉన్నాం. ఇప్పుడు నేను పూర్తిగా హిందువుని, హిందూ మతాన్ని ఆచరిస్తాను. అలాగని చెప్పి మిగతా మతాలతో మాట్లాడమా మనం? నువ్వు మాట్లాడా? ఇప్పుడు క్రైస్తవం ఉంది. నేను మా ఊళ్ళో మా జాన్ మాస్టర్ అని ఉండేవాడు. నా చిన్నప్పటి నుంచి వాళ్ళతో మా ఇంటి నుంచి హార్మోనియం పెట్టి పట్టుకెళ్ళేవారు వాళ్ళు. యాంటిక్ హార్మోనియం పీస్. వాళ్ళు పాటలు నేర్చుకుని పాడి నాకు వచ్చేసి పాటలు పోడండి, నేను 3 పాటలు పాడేస్తాను. ఎందుకు మా మిసెస్ వాళ్ళు చర్చికి సైట్ ఇచ్చారు. వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గరలోనే చర్చి ఉంటుంది. అది ఇవాళ ₹1,00,00,000 సైట్. అది అబ్బా ఏంటండి, ఏమమ్మది ఇచ్చేయంటావా? నేను అన్నిసార్లు పిలుస్తాడు ఆ ఫాదర్, శ్రీనివాసరావు గారు రండి మీరు ఒకసారి అండి. నేను వెళ్ళిపోండి కదా, పాటలు మాటలు వెళ్ళిపోండి, తర్వాత ఒకసారి వెళ్ళాను అని అమ్మన్నాడు. తప్పే ఉంది. మరి ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటారు ఆయన? ఎవరో జగన్ గారు. బుద్ధి, ఒక్కరి బుద్ధి, అది పరమత సహనం లేకపోవడం. అది తిరుపతి ప్రతిష్టను దిగజార్చేసాడు, చేతులారని భయం వేసి ఉంటుంది. స్వామి దగ్గరికి వెళ్తేనే చెప్పించేస్తాడేమో అని. పైగా వెళ్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరో, రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటుంటే బహిరంగంగానే చదువుకుని ఎవడొద్దన్నాడు. ఓకే, ఈ తిరుపతి లడ్డు అన్నారు కదా, తిరుపతి లడ్డు ప్రస్తుతానికి అయితేనేమో సిబిఐ చేతిలో ఉంది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు సిట్కి ఇస్తా ఉన్నారు. సిట్కి ఇస్తా ఉంటే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు సిట్ ఆల్రెడీ ఇచ్చేసారు. సిట్ ఆల్రెడీ దాని పని దాన్ని చేసుకుని పోతుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు వీళ్ళు ఏంటంటే దాన్ని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత చేయించమని ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఇంకో రకంగా సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళు రకరకాలుగా చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారు మరీ ముఖ్యంగా భయపడుతున్నారు. ఇప్పుడు ఏమీ లేదండి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవాళ ఉంటుంది, దాని మీద ఏదో ఒకటి విషయం తేలవచ్చు, లేకపోతే మళ్ళీ 2 వారాల దాకా అది వాయిదా వేసేయచ్చు, లేకపోతే ఇంకో 4 రోజులు వాయిదా వేయచ్చు, లేకపోతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టేయచ్చు,
తీర్పు రిజర్వ్ చేసి ఏమైనా జరగచ్చు. ఒకటి మాత్రం నిజం, సిబిఐకి ఇచ్చినా లేదా ఎవరికి ఇచ్చినా లేదా సిట్టే దర్యాప్తు చేసినా ఆల్రెడీ లడ్డూలో కల్తీ జరిగిందా లేదా ఒకటి. రెండు, ఆ రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు వాడిన నెయ్యి ఒక బ్యాచ్లో నెయ్యిలో సగం వాడారు, సగం వెనక్కి పంపించారు. ఒక బ్యాచ్ది ఆ సగం వెనక్కి పంపించిన దాన్ని టెస్ట్ చేయించారు, అది కల్తీ వచ్చింది. అంచేత ఆ బ్యాచ్ మొత్తం కల్తీ అని చెప్పి నిర్ధారణకు వచ్చారు వాళ్ళు. ఆ మాట బయట చెప్పారు. తప్పేముంది? చెప్పకపోతే తప్పు. సుప్రీంకోర్టు ఏమైనా వ్యాఖ్యానించడం, ఏమైనా తీర్పు రాని ఉన్నాయి. ప్రజల మనసులకైతే డిసైడ్ అయిపోయింది. ఒకటి న్యాయస్థానాల్లో, ఒకటి రెండు ప్రజా కోర్టు, తర్వాత ఆధ్యాత్మిక దేవునితో అనుసంధానం ఉండి భక్తి పారవశ్యంలో ఉండి మత ఆచారాలను హిందూ జీవన విధానాన్ని పాటించే వాళ్ళు మనస్తత్వం ఒకలా ఉంటుంది. వాళ్ళందరూ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గొయ్యి తీసి కప్పెట్టేశారు. ఏదో ఏ పిల్లి మొక్కలు ఏం చేసినా అంతర్జాతీయ కోర్టుకెళ్ళి కానీ వాడికి ఉపశమనం ఉండదు, ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఏముండదు. వాళ్ళు బయట సోషల్ మీడియా చెప్పుకోవడం పనిపోతుంది కానీ వాళ్ళు ఒళ్ళు కోవిడ్పోయి తెలియట్లేదు కానీ వాళ్ళు పాతాళానికి ఎప్పుడు వెళ్ళిపోయి కప్పెట్టేశారు వాళ్ళని. చాప్టర్ క్లోజ్. ఒట్టి తీర్పు ఏమన్నా రాని ఉన్నాయి. 100 రోజులైంది కూటమి ప్రభుత్వం స్థాపించి. సో ఈ 100 రోజులు అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, అభివృద్ధి ఎలా జరగబోతుంది? ఎవరి మాటలు చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల ప్రభుత్వం మీద మనం మీకు ఎలాగుందని అడుగుతూ తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఇప్పుడు హిరోషిమా నాగసాకి జపాన్లోని మొత్తం మటాష్ చేసేసిన తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా అలాంటి పరిస్థితి అక్కడ. అది ఏముండిచ్చాడండి? మొత్తం నాకేసిపోయి శుభ్రంగా గోక్కు తినేసి ఏళ్ళు కూడా నాకేస్తారు. చూడండి, కొంతమంది పళ్ళు క్లీన్ చేసేసి కడగక్క లేకుండా తినేస్తారా, తినేసి ఏళ్ళు కూడా నాకేసుకుంటే చేయకూడదు కుక్క లేకుండా అలా చేసిపోయాడు. ఇప్పుడు దాని అంతా పోగొట్టుకుని జాగ్రత్తగా చేసుకుని అమరావతిలో మొదలెట్టారు. దానికి లోన్ కూడా శాంక్షన్ అయింది. పోలవరం పనులు మొదలుపెట్టారు. పెన్షన్లు ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు. ఆడవాళ్ళు రేపు పొద్దున మహిళలకు దీపావళి నుంచి వాళ్ళకి సిలిండర్లు కూడా ఇస్తున్నారు. సిలిండర్ విషయంలో కొంచెం ఏం లేదు, ఇచ్చేస్తారండి. వాళ్ళు సొమ్మేం పోయిందండి, ఇచ్చేస్తారు. ఏముంది? ఓకే, ఇప్పుడు మీరు ఎవరన్నా బాధపడలేదు, మరి ఇచ్చేస్తారా? డిఎస్సి వేసారా? ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారా? చెత్త పని తీసేస్తున్నా ఉన్నారా? ఇంకేం చేయాలి? మరి ఇంటికి వచ్చేసి మన పక్కన పడుకోవాలా? ముద్దెట్టాలా? రోజుని అన్నం తినిపించి జో కొట్టి మన పక్కన పడుకుని జో కొట్టి నిద్ర పట్టాలా? ఏం చేయాలా? అందుకన్నా జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే వాడికి బలబద్ధకం ఉన్న వాళ్ళ ముక్కుతో 3-5 ఏళ్ళు పట్టింది. 2,000 నుంచి 3,000 చేస్తానుక. వీళ్ళు 70,000 ఒకసారి డెలివరీ చేస్తారు. ఏంటండి ఇంకా చాలా వాళ్ళు పని తిరిగి లాండ్ ఆర్డర్ వాళ్ళ కక్ష తీర్చుకునేది ఉందా? తోలు తీసి ఎగరేసి వాళ్ళు కింద ఆడకుండా పచ్చాలి అన్న వాళ్ళని ఎగరేసి అంతుంటే. కానీ వీళ్ళు చేస్తున్నారు, అలా చేయట్లేదు కదా. అందుకని వాళ్ళు ఒళ్ళు కోపెక్కి మళ్ళీ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. పాలు చెట్టు మీద కోతులు అట్టుపండుగాలు పెట్టామనుకుంటే కింద అన్నవరం వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి అట్టుపండుగాలు పెడితే మెల్లమెల్లగా దిగుతాయి కోతులు. అలా దిగుతున్నారు ఇప్పుడు బయటికి. వీళ్ళు ఏమంటలేదు కదరా బాబు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. బయటకు అందరూ వచ్చిన తర్వాత వేస్తారు రౌండ్. ఇప్పుడు వాళ్ళు అది ఇప్పుడు వాళ్ళు ఏ సన్నాసులా ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే తిడుతుంటే, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే రాని మొత్తం అందరూ రానివ్వరా అని చెప్పి మొత్తం అందరూ లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు వేస్తారు రౌండ్. ఓకే అండి, థ్యాంక్స్.